నెల మొదటి తేదీ వచ్చిందంటే శాలరీ క్రెడిట్ అయిందని ఆనందం కాదు, ఈఎంఐ కట్ అవుతుందనే భయం మిమ్మల్ని వెంటాడుతుందా? ఒకప్పుడు ఈఎంఐ అంటే సౌకర్యం, ఇప్పుడు చాలా మందికి అది జీవితం మొత్తం మింగేస్తున్న ఉచ్చు. 5,000 ఈఎంఐతో మొదలైన కథ చివరికి 5 లోన్స్, 10 యాప్స్, రికవరీ కాల్స్, మెంటల్ స్ట్రెస్, స్లీప్లెస్ నైట్స్. ఇది మీరు కూడా అనుభవిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు ఈఎంఐ ట్రాప్ ఎలా మొదలవుతుంది, ఎందుకని మిడిల్ క్లాస్ ఎక్కువ ఇందులో పడుతుందో, అందులో నుంచి మనం చాలామంది అప్పు తీసుకునేటప్పుడు ఒకే మాట చెబుతారు, ఇది చిన్న ఈఎంఐ మాత్రమే, మేనేజ్ అవుతుంది. మొదట మొబైల్ ఈఎంఐ, తర్వాత బైక్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, ఇలా ఒక్కొక్క ఈఎంఐ మన జీవితంలోకి వస్తూనే ఉంటుంది. ప్రాబ్లం ఈఎంఐలో లేదు, మల్టిపుల్ ఈఎంఐస్లో ఉంది. ఎందుకంటే మీ శాలరీ పెరిగే వేగం కంటే మీ మంత్లీ కమిట్మెంట్స్ వేగంగా పెరుగుతాయి. 50,000 శాలరీ ఉన్న వ్యక్తి 7,000 బైక్ ఈఎంఐతో మొదలై 12,000 పర్సనల్ లోన్, 6,000 క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, 8,000 హౌస్ ఎక్స్పెన్సెస్. అంటే శాలరీ రాకముందే అది ఎవరిదో డిసైడ్ అయిపోయింది. అసలు ఈఎంఐ ట్రాప్ ఎందుకు డేంజరస్? ఈఎంఐ ట్రాప్ నెమ్మదిగా చంపుతుంది. మొదట మీరు లగ్జరీ కోసం లోన్ తీసుకుంటారు, తర్వాత లోన్ కట్టడానికి మరో లోన్ తీసుకుంటారు. అక్కడ నుంచి అసలు సమస్య మొదలవుతుంది. ఒక్క ఈఎంఐ బౌన్స్ అయితే పెనాల్టీ, లేట్ ఫీ, కలెక్షన్ కాల్స్, సిబిల్ డ్యామేజ్, స్ట్రెస్, ఫ్యామిలీ ప్రెషర్ అన్నీ ఒక్కసారిగా వస్తాయి. చాలామందికి బయటకి నార్మల్గా కనిపిస్తారు, కానీ లోపల పూర్తిగా ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉంటారు. కొంతమంది శాలరీ వచ్చిన 24 గంటల్లో జీరో బ్యాలెన్స్కి చేరిపోతారు. ఇది పావర్టీ కాదు, ఇది ఈఎంఐ స్లావెరీ. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, బ్యాంక్ ఎందుకు అంత ఈజీగా లోన్ అప్రూవ్ చేస్తుంది? ఎందుకంటే మీరు క్యాష్తో కొనాలంటే ఆలోచిస్తారు, కానీ ఈఎంఐతో కొనాలంటే ఎమోషనల్ డిసిషన్ తీసుకుంటారు. 1,20,000 ఉన్న మొబైల్ ఫోన్ కొనలేమనిపిస్తుంది, కానీ నెలకు 4,000 మాత్రమే ఈఎంఐ అంటే వెంటనే కొనేస్తాం. ఇది సైకలాజికల్ ట్రాప్ అని కంపెనీస్కి తెలుసు. ఫుల్ అమౌంట్ చూపిస్తే కస్టమర్ భయపడతాడు, మంత్లీ ఈఎంఐ చూపిస్తే వెంటనే అగ్రి అవుతాడు. రియల్ లైఫ్ ఈఎంఐ ట్రాప్ ఎగ్జాంపుల్. ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ, శాలరీ 60,000, మొదట బైక్ ఈఎంఐ 4,000, మొబైల్ ఈఎంఐ 3,000, పర్సనల్ లోన్ 11,000, క్రెడిట్ కార్డ్ డ్యూస్. అంతలో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, సేవింగ్స్ లేవు, మళ్ళీ ఇన్స్టాంట్ లోన్ యాప్స్. ఇప్పుడు అతని శాలరీ ఇలా డివైడ్ అవుతుంది: ఈఎంఐస్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, మినిమం డ్యూస్. అతను పనిచేస్తున్నది తన ఫ్యూచర్ కోసం కాదు, లోన్ సర్వైవ్ చేయడానికి. ఈఎంఐ ట్రాప్ నుంచి బయటపడడానికి అసలు మనం ఏం చేయాలి? మొదటి స్టెప్, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. నేను ఫైనాన్షియల్ ట్రాప్డ్ అయ్యాను అని ఒప్పుకోవాలి. తర్వాత రూల్ నెంబర్ 1, కొత్త లోన్స్ను వెంటనే ఆపాలి. క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ ట్రాప్ నుంచి బయటపడాలి. హైయెస్ట్ ఇంట్రెస్ట్ లోన్ ఫస్ట్ క్లోజ్ చేయాలి. రూల్ 4, లగ్జరీ ఈఎంఐస్ను అవాయిడ్ చేయాలి. ఫోన్ ఇంప్రెస్ చేయదు, కానీ మన పీస్ అనేది మనని ఇంప్రెస్ చేస్తుంది. రూల్ 5, ఎమర్జెన్సీ ఫండ్ను బిల్డప్ చేయాలి. చిన్న చిన్న అమౌంట్ను సరే, ఒక చిన్న ఎమర్జెన్సీ ఫండ్ని సేవ్ చేయాలి. అది ఎంతో కొంత మీకు ఒక మానసిక ధైర్యాన్ని అనేది ఇస్తుంది. లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ మీ ఫ్యూచర్ ఇన్కమ్ని ఈ రోజులో పూర్తిగా ఖర్చు చేయడం డేంజరస్. ఈఎంఐలు మొదట కంఫర్ట్స్ ఇస్తాయి, తర్వాత కంట్రోల్ తీసుకుంటాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పెద్ద శాలరీ కాదు, నిద్రపోయేటప్పుడు టెన్షన్ లేకపోవడం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇంకో ఈఎంఐ ప్రెషర్లో ఉన్న మీ ఫ్రెండ్కి తప్పకుండా షేర్ చేయండి. మనం మనీని కంట్రోల్ చేయాలి, మనీ మనల్ని కాదు.